సో మీకు డీసీ నుంచి కాల్ వచ్చిందన్న, మీరు వెళ్ళారు, టీంలో జాయిన్ అయ్యారు. అప్పట్లో డీసీ టీము ఎవరెవరు ఉన్నారో కానీ చూసినట్టయితే ఇప్పుడు రోహిత్ శర్మ, అప్పుడు యంగ్ రోహిత్ శర్మ, గిల్క్రిస్ట్ ఉన్నారు, గిబ్స్ ఉన్నారు, స్కాట్ స్టైరిస్ ఉన్నారు, ఆండ్రూ సైమన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే క్రికెట్లో టాప్ ప్లేయర్స్ అరౌండ్ ద వరల్డ్ కదా. వాళ్ళతో పాటు మీరు కూడా ఉన్నారు. ఎలా అనిపించింది అన్న అప్పుడు? ఇప్పటికీ ఆ మూమెంట్స్ అన్ని లైఫ్లో కొన్ని మర్చిపోలేని మూమెంట్స్ అంటాం కదా. సో కొన్ని మూమెంట్స్ ఏంటంటే అట్లా లైఫ్ లాంగ్ మనకి టిల్ వీ డై అలా గుర్తుండిపోతాయి. స్టిల్ ఇప్పటికీ ఉప్పల్ స్టేడియంలో ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వాక్ చేసి అలా వెళ్ళిన తర్వాత ప్లేయర్స్ ఉండటం, అందరం కలిసి గ్రాండ్ కాకతీయ హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక కాన్వే ముందుండేది, అందరం బస్సులో స్టార్ట్ అయ్యి రావటం. ఇప్పుడంటే ఐపీఎల్ క్రేజ్, సోషల్ మీడియా మొత్తం ఇప్పుడున్న వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అప్పుడు దోస్ డేస్ వర్ నాట్ లైక్ దిస్. అంత హైప్ లేదు, హడావిడి లేదు. బట్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్, విజయవాడ లాంటి టౌన్ నుంచి రావటం, వచ్చిన తర్వాత ఇలాంటి స్టార్స్ని లైఫ్లో ఎప్పుడు ఊహించుకోలే అలా వాళ్ళతో పాటు డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తామని. సడన్గా పక్కన చూస్తే గిబ్స్, అంటే భయంగా అది ఒకలాంటి బటర్ఫ్లైస్ లాగా అనిపించేది. వాళ్ళని చూస్తే వాళ్ళనేమో టీవీలో చూసేవాళ్ళం, సడన్గా వాళ్ళు మన పక్కన ఉన్నారు. ఒక్కొక్కళ్ళేమో 6'4", 6'2" హైట్లు, ఆ పర్సనాలిటీలు, 6 ప్యాక్ బాడీలు. సైమన్స్ని చూస్తే లిటరల్ భయం వేసేది. ఆ 6 ప్యాక్ బాడీ ఉండేది, ఆ డ్రెడ్స్ అంటాం కదా అవి ఉండేవి. మనిషి ఏమో 6'2", అసలు అది క్రేజీ ఉండేది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్రేమ. అదంతా ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఒక ఆపర్చునిటీ అట్లా మనకి కొంచెం ఎక్స్పోజర్ దొరికిన తర్వాత అదంతా దొరికింటే బాగుండని అనిపిస్తుంది. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ఈవెన్ డీసీ సాంగ్ కూడా అన్న ఒక క్రేజీ సాంగ్. ఇప్పుడున్న టీమ్స్ అన్నీ కూడా ముంబై అని, చెన్నై అని ఓవర్ ఇయర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా వెల్ నోన్ ఫ్రాంచైజీస్ కింద ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం డీసీకి ఉన్న క్రేజ్ వేరు కదన్న. ఆ సాంగ్ అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది అన్న? అసలు అది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఇవాళకి రోహిత్ శర్మ పాడతాడు కదా పాట, అది గో చార్జర్స్ అని. అది గ్రేట్ మెమరీస్ రోహిత్ అప్పుడే. కానీ రోహిత్ మాత్రం ఒక డిఫరెంట్ టాలెంట్ ప్రేమ్. ఎందుకని అంటున్నానంటే చాలా క్లోజ్గా వాచ్ చేసేవాడిని కదా, నేను చూసేవాడిని. ఆల్మోస్ట్ చాలా టైం గడిపేవాడు, స్పెండ్ చేసేవాడు వచ్చి. నేను, రోహిత్, ఓజా ఆ టైంలో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. రోహిత్ అయితే తెలుగు అర్థమయ్యేది, తెలుగు అంత ఫ్లూయెంట్గా మాట్లాడేవాడు కాదు. బట్ జమ్ ఆఫ్ ఎ సూపర్ పర్సన్. ఎందుకు మొన్న లాస్ట్ ఒక 3 years బ్యాక్ బాంబేలో కలిసాం. సేమ్ అదే హోటల్లో ముంబై ఇండియన్స్ ఉంది, నేను ఉన్నా. వెనకాల నుంచి వెళ్ళి ఇలా ట్యాప్ చేశా. ఈ టిపికల్ ముంబై డైలాగ్ ఉంటుంది, బూతులే అది, ఆడు ఊత పదం. ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. కూర్చునే కామెంటరీ కర్రా అన్నా. అచ్చా ఏబీ కర్రే ఆజ్కల్ అంటే అతనికి అది న్యాచురల్ స్వాగ్ అది. అండ్ రోహిత్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు, అంత ఈజ్ అ స్వీట్ పర్సన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ తన క్రికెటింగ్ బ్రెయిన్స్ మాత్రం నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్స్. ఐ యూస్ టు లవ్ హిమ్. సో అప్పట్లో మీకు ఏమన్నా అనిపించింది అన్న ఈయన ఇండియాకి లెవెల్లో అవుతాడని, లేదంటే ఆ పొటెన్షియల్ మీకు అప్పుడు కనిపించిందన్న? గ్యారంటీ. బ్యాటింగ్కి వచ్చింది ఒకసారి ఓ మ్యాచ్లో, నేను నాన్ స్ట్రైక్ 2. ఎవరు బౌలింగ్ చేస్తున్నారు, ఎవరో సమ్ క్విక్ ఫాస్ట్ బౌలర్ అబ్బా, 140 పైన వేస్తున్నాడు ఎవరు. రోహిత్ బ్యాటింగ్, నేను ఇటు రాగానే చెప్పాడు, హాయిగా స్ట్రైక్ దేనా ఇంకో స్ట్రైక్ దేనా టీక్సేకి వెళ్ళాడు. ఆ టీక్ నేను ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నా, చూసే లోపల బాల్ వెళ్ళిపోయింది. కేల్నా క్యా కర్రే అన్నాడు. నెక్స్ట్ లాస్ట్ బాల్ స్ట్రైక్ ఇచ్చాడు. తర్వాత ఆడాడు ప్రేమ్. రోహిత్ శర్మకున్న ఒక గ్రేట్ ఎబిలిటీ ఏంటంటే అది నేర్పిస్తే వచ్చేది కాదు. కోచింగ్లో కొంతమందికి ఏంటంటే ఆ టైం దొరుకుతుంది బ్యాటింగ్లో, నేర్పిస్తే ఏ కోచ్ నేర్పిస్తే వచ్చేది కాదు. కోచెస్ అందరికీ ఒకలానే నేర్పిస్తారు, కానీ న్యాచురల్గా వాళ్ళకి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ బిగ్ డిఫరెన్స్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఉంటుంది. ఎందుకు విరాట్ కోహ్లీ చాలాసార్లు అనేవాడు, రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్లో ఉంటే భలే ఉంటుంది చూడటాకని. అంత టైం దొరుకుతుంది తనకి. అందుకే ఈజ్ వెరీ స్పెషల్ టాలెంట్. అప్పుడే అనిపించింది నాకు, గ్యారంటీ ఇండియాకి ఆడతాడని చెప్పి. కానీ లేటర్ హాఫ్ ఆఫ్ హిస్ కెరియర్లో మనకు తెలుసు, కెప్టెన్ అయ్యాడు, వరల్డ్ కప్ గెలిపించాడు, అయింది. కానీ రోహిత్ ఫస్ట్ నుంచి మధ్యలో డ్రాప్ అవటం, ఇండియన్ టీము కంబ్యాక్ చేయడం అయింది కదా. రోహిత్ గేమ్కి తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే ఆ ఇనీషియల్ డేస్ నుంచే వేరే లెవెల్లో ఉండేవాడు.